ఈరోజు పాస్తా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా పాస్తాని ఉడికించి కొంచెం ఆయిల్ వేయాలి. ఉడికించేటప్పుడు విడివిడిగా అవుతుంది, లేదంటే ముద్దగా తయారవుతుంది. ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ 1 కప్పు, పచ్చిమిర్చి 10, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడి అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక కప్పు ఉల్లిపాయలు, కొంచెం దూరగా వేగినాక కొంచెం వేగాక పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర బాగా వేగాలి. పసుపు చూపించలేదండి మీకు ఈ వీడియోలో, ఇప్పుడు వేస్తున్నాను. 1 స్పూన్, 1 చిటికెడు పసుపు, పసుపు వేసుకున్నాక కొద్దిగా స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిగా, కొద్దిగా సాల్ట్, పాస్తా వేసుకోవాలి. మెల్లమెల్లగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇట్లా విడివిడిగా అయినాయి చూడండి. కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి. దీంట్లో ఎగ్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, రెడీ అయిందండి పాస్తా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్తా రెడీ అయింది.